హలో అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ శివాజీ సార్ మాటలే కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సార్ నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఓకే చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏమంటే మనం ఎక్కువగా టీవీ చూసి చెడిపోతున్నాం. ఈవెన్ మన పిల్లల్ని పెట్టుకొని టీవీ చూడాలన్నా కూడా సిగ్గేస్తుంది. ఏమంటే వాళ్ళు పట్టేసి ఈవెన్ టీవీ షోస్ కూడా అలాగే ఉన్నాయి సార్. టీవీ షో చూడాలన్నా కూడా ఢీ జోడీ కానీ లేకపోతే జబర్దస్త్ కానీ ఇవన్నీ చూడాలన్నా కూడా యాంకర్ డ్రెస్ సెన్స్ ఇవన్నీ బాగున్నాయి సార్. పిల్లల్ని పెట్టుకొని చూడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, సో శివాజీ గారు చెప్పిందే కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ తరం ఎలా ఉందంటే పెద్దవాళ్ళు చూసి పిల్లవాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మనమే వాళ్ళకి ఇలాంటివి నేర్పిస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది పిల్లల్ని. కానీ మరి అనసూయ ఏమంటుంది, అసలు కప్పుకోవడం అనేది ఒక మ్యాటరే కాదు, బట్టలు అనేది ఒక మ్యాటరే కాదు, బుద్ధి మార్చుకోండి మీరు అని అంటుంది సార్. ఈవెన్ డ్రెస్ సెన్స్ కూడా ఒక ఇదే సార్. బుద్ధి అనేది కాదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, అరకొర బట్టలు వేసుకొని బయటికి వెళ్తాం అనుకోండి, జనాలు చూసే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు. అంటే అరకొర బట్టలు వేసుకునే వారికి సమాజంలో గౌరవం ఉండదు అని అంటున్నారా మీరు ఒక స్త్రీగా? అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, అంటే అది మగవారి దగ్గర నుంచి గౌరవం ఉండదా, లేదంటే స్త్రీలు కూడా గౌరవించరా? సార్ ఈవెన్ స్త్రీలు కూడా గౌరవించారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే బయటకు వెళ్తాం, ఎవరైనా కొంచెం బట్టలు అలా ఇలా వేసుకున్నా కూడా చూడు వాళ్ళు బట్టలు ఎలా వేసుకున్నారు, ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ బయటికి మనం చెప్పలేం. చెప్తే ఇప్పుడు ఇలా మాట్లాడతారు, మా ఇష్టం మా బట్టలు మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అనేసి. కాబట్టి మన ఇంట్లో బిడ్డల్ని మనమే జాగ్రత్త పరచుకోవాలి, చెప్పుకోవాలి మనమే. తనేం చిన్న పాప ఏం కాదు, ఆమెకు తెలుసు డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలా ఏమి. కానీ కూడా తను అలా చూపిస్తుంది అంటే తనదే తప్పు. శివాజీ గారు చెప్పింది కరెక్ట్. ఈవెన్ ఎవరైనా మంచి చెప్తే 4 మాటలు తీసుకోవాలి అంటారు, తను తీసుకుంటుందో తీసుకోదో. ఈవెన్ ఇంకొక వస్తే శివాజీ గారు పర్టికులర్ గా నేమ్ మెన్షన్ చేసి చెప్పలేదు. హీరోయిన్స్ కి ఆ లుల్లు మాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ బట్టి ఆయన చెప్పారు. సో అది మంచితనంగా తీసుకుంటే మనకు మంచిది. తను ఎందుకు రియాక్ట్ అయిందో మనకు తెలియదు. కరెక్ట్. ఓకే, అంటే శివాజీ అహంకారంతో మగ అహంకారంతో చెప్పలేదు, మంచి చెప్పారని మీరు అంటారు, రైట్? అవును సార్, 100% మంచి సార్. తన ఇంట్లో ఒక ఆడబిడ్డ అనుకొని చెప్పారు ప్రతి ఒక్కరికి, అలా డ్రెస్ సెన్స్ వేసుకునే వాళ్ళకి. ఓకే, అదొక మంచి మెసేజ్ గా మనం తీసుకోవాలి.